వైసీపీ నేత తురకా కిషోర్ ను పోలీసులు మాచర్ల కోర్టుకు తీసుకొచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకున్నాం. చంద్రశేఖర్, తురకా కిషోర్ ను న్యాయవాది ముందు హాజరుపరిచారా? శర్మ, మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ అలాగే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న హైదరాబాద్ అరెస్ట్ చేశారు. సంబంధించి అప్పట్లో సాధారణ స్థానిక ఎన్నికల సమయంలో అప్పట్లో ఎమ్మెల్సీ బుద్ధా వెంకటంతో పాటుగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోండా ఉమా పైన దాడి కేసుతో పాటుగా ఎన్నికల సమయంలో ఇటీవల సాధారణ ఎన్నికల సమయంలో జరిగినటువంటి మాచర్ల నియోజకవర్గ దాడులకు సంబంధించి తురకా కిషోర్ పైన కేసులు ఉన్నాయి. వీటిలో 3 వరకు హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ఈ కేసులన్నిటికి సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా కిషోర్ అజ్ఞాతంలో ఉన్నాడు. ఎటకేలకు ఆయన పోలీసులు నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ముందుగా ఆయన పల్నాడు జిల్లా గురిజాల తీసుకొచ్చి గురిజాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మాచర్ల కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు తీసుకెళ్లారు. కొద్దిసేపట్లో ఆయన కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి అంటే గురిజాల ఆసుపత్రిలోనే ముందుగానే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎందుకంటే వాళ్ళ మామూలుగా అయితే మాచర్ల ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ అక్కడికి ఎవరైనా వైసీపీ సంబంధించిన అనుచరులు వీళ్ళందరూ కూడా వచ్చి హడావుడి చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి గ్రహించినటువంటి పోలీసులు ముందుగానే మార్గ మధ్యంలో హైదరాబాద్ తెచ్చేస్తున్న సమయంలోనే గురిజాలలోనే ఆయనకు వైద్య పరీక్షలన్నీ కూడా పూర్తి చేసి మాచర్ల కోర్టుకు తీసుకెళ్లారు. కొద్దిసేపట్లో తురకా కిషోర్ ను న్యాయమూర్తి ఎదుట పోలీసులు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆయన్ను రిమాండ్ కోరవచ్చు. అలాగే విచారణకు సంబంధించి పోలీస్ కస్టడీ కూడా కోరేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలా కీలకమైన కేసులు కాబట్టి వాటికి సంబంధించి విచారణ ముందుకు వెళ్లాలంటే తురకా కిషోర్ చాలా కీలకం కాబట్టి ఆయన పోలీస్ కస్టడీ కూడా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కొద్దిసేపట్లోనే కిషోర్ ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడుతున్నారు. శర్మ, ధన్యవాదాలు చంద్రశేఖర్.